అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? మాధవరెడ్డి. ఏ ఊరన్నా? ఇరసలగొండం. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారన్న? వైసీపీ. వైసీపీ రావాలని ఎందుకు అనుకుంటున్నారన్న? ఎన్ని సంక్షేమ పథకాలు చేసిండు, కాసినా మొత్తం వచ్చేసినాయి. జనాలకు రావాల్సిన ఆయన పెట్టిన పథకాలు 98% మొత్తం వచ్చేసినాయి. మరి చంద్రబాబు నాయుడు నేను కూడా మించిన పథకాలు ఇస్తా జగన్. అబ్బా నమ్మరబ్బా, 14లో ఏం చెప్పిండు? నేను వస్తే రుణమాఫీ చేస్తా, సంపూర్ణ రుణమాఫీ. అక్క చెల్లెమ్మలి గోల్డ్ మొత్తం తీసుకొచ్చి మెల్లో వేస్తానండు. వేసాడా చెప్పు? వేసాడా? లేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానండు, ఇచ్చాడా? నిరుద్యోగ భృతి ఇస్తానండు, ఇచ్చాడా? డోకరా రుణమాఫీ చేస్తానండు, చేశాడా? మరి ఇంకా అట్టోడిని ఎట్ట నమ్ముతారన్నా? ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ మోసపోయి అన్ని మోసమే, అబద్ధాలు. అసలు పుట్టిందే ఆ అబద్ధాల గొంతే, అబద్ధపు గొంతది. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల కోరు మామూలు కాదు. జగన్మోహన్ రెడ్డి మీకు మీ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి హామీ నేను చేస్తాను అంటే 100% చేస్తాడు. చెప్పిందే చేస్తాడు, చేయలేంది చెప్పడు. అప్పుడు రుణమాఫీ వాళ్ళ తోటి కొంచెం ఎమ్మెల్యేలు అందరూ అడిగారు, అన్న రుణమాఫీ ఒక్క మాట అంటే మనం అధికారంలోకి వస్తామని. అదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? అది వల్ల కాదు, చేయలేము. చెబితే చేసే పని అయితే చెప్పాలా, చెయ్యింది చెప్పి ఫీల్ అవ్వకపోతే బాగోదు అని చెప్పాడు. మరి వాళ్ళంతా కూటమితో వస్తున్నారు కదా, 100 మంది రానియే వచ్చే లాభం ఏంది? ఎవరు నమ్ముతారు? ఓడిస్తామంటున్నారుగా. అది కళ, అది అయ్యే పని కాదు. మరి ఇదే మార్కాపురంలో అన్నారాంబాబు గారు పోటీ చేస్తున్నారు. రాజకీయం ఎలా ఉండబోతుంది? నెంబర్ 1 మళ్ళీ గెలుస్తారంటారా? డెఫినెట్.